ఈ వీడియోలో నేను బ్లాక్ క్లోవర్ 13 to 18 ఎపిసోడ్ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అండ్ గైస్ దీనికి ముందు నేను బ్లాక్ క్లోవర్ది 2 వీడియోస్ పెట్టాను. సో మీరు ఆ వీడియో చూడకపోతే ఫస్ట్ ఆ వీడియో చూడండి, దాని తర్వాత ఈ వీడియో చూడండి, లేకపోతే మీకు షూర్ ఏం అర్థం కాదు. అండ్ ఆల్సో ఈ వీడియోని ఖచ్చితంగా లాస్ట్ వరకు చూడండి. అండ్ వీడియోస్ వీడియో ఖచ్చితంగా లైక్ కొట్టండి. అండ్ ఛానల్కి కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఆల్సో కామెంట్ కూడా పెట్టండి. సో మీకు గుర్తుంటే 12th ఎపిసోడ్ ఎండింగ్లో యూనో తన టీమ్మేట్స్ని అండ్ సలీంని చర్చిలోకి తీసుకొస్తాడు. అండ్ వాళ్ళందరూ కలిపి చర్చిలో డిన్నర్ చేస్తారు. అండ్ 13th ఎపిసోడ్ అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. అండ్ అప్పుడే డ్రింకింగ్ వాటర్ అయిపోతాయి. అండ్ దాంతో సిస్టర్ బయటకు వెళ్తుంది వాటర్ తీసుకోవడానికి. అండ్ అప్పుడే సిస్టర్ని ఎవరో కిడ్నాప్ చేస్తారు. దాంతో అందరూ బయటకు వచ్చి సిస్టర్ కోసం వెతుకుతారు. అండ్ అప్పుడే యూనో సీనియర్ క్లౌజ్ అంటాడు, మన డ్యూటీ సలీంని ప్రొటెక్ట్ చేయడం, సిస్టర్ని వెతకడం కాదు. సిస్టర్ని ఇక్కడ ఉన్న వాళ్ళు వెతుకుతారు, మనం త్వరగా ఎనిమిస్ మళ్ళీ వచ్చేలోపే వెళ్ళిపోదామని అంటాడు. బట్ దానికి యూనో వినిపించుకోడు. అండ్ యూనో సిస్టర్ని వెతకడానికి వెళ్తాడు. అప్పుడే యూనో మీద ఎనిమిస్ అటాక్ చేస్తారు. సో ఎనిమిస్ వచ్చింది యూనో కోసం, సలీం కోసం కాదు. వాడు ఎందుకు యూనోని టార్గెట్ చేశారు. అండ్ ఎనిమిస్ యూనో గ్రిమర్ బుక్ని లాక్కోవడానికి ట్రై చేస్తారు. బట్ అప్పుడే క్లౌజ్ అండ్ మిమోసా కూడా వచ్చేస్తారు. అండ్ వీళ్ళు ముగ్గురు కలిపి ఎనిమిస్ అందరిని డిఫీట్ చేస్తారు అండ్ సిస్టర్ని సేవ్ చేస్తారు. సో యాక్చువల్గా ఈ ప్లాన్ అంతా సలీం వేస్తాడు తన రివెంజ్ తీసుకోవడానికి యూనో మీద. అందుకే సలీం యూనో విలేజ్కి వచ్చి డిన్నర్ చేస్తాడు యూనో మీద అటాక్ చేయడానికి. అండ్ ఈ నిజమంతా మిమోసా తన మ్యాజిక్ క్రియేషన్ ఫ్లవర్ ఆఫ్ టూత్తో సలీం నుంచి రప్పిస్తుంది. అందుకే క్లౌజ్ తన డెసిషన్ మార్చుకొని యూనోకి హెల్ప్ చేయడానికి వస్తాడు. అండ్ తర్వాత క్లౌజ్ ఎనిమిస్ అందరినీ అరెస్ట్ చేసి రాయల్ క్యాపిటల్కి తీసుకెళ్తాడు. అండ్ వేరే సైడ్ మనం విజర్డ్ కింగ్ని చూస్తాం. అండ్ విజర్డ్ కింగ్ మళ్ళీ ఒక డిస్గైజ్లో వస్తాడు యూనోని చూడడానికి. అండ్ తను యూనో మ్యాజిక్ పవర్ని చూసి ఇంప్రెస్ అవుతాడు. అండ్ 13th ఎపిసోడ్ అక్కడ ఎండ్ అయిపోతుంది గాయస్. సో 14th ఎపిసోడ్లో మనం బ్లాక్ విల్ మెంబర్స్ అని వస్తాడు. అండ్ అంటాడు ఒక న్యూ డంజన్ డిస్కవర్ అయింది. అండ్ ఆ డంజన్ మన కింగ్డమ్ అండ్ డైమండ్ కింగ్డమ్ మధ్యలో ఉంది. సో మన ఎనిమి ఆ డంజన్ లోపలికి వెళ్ళే ముందే మనం లోపలికి వెళ్ళాలి. అండ్ అక్కడ ఏమైనా మ్యాజిక్ ఐటమ్స్ లేదా ట్రెజర్ ఉంటే వాళ్ళకన్నా ముందే మనం తీసుకోవాలి అని అంటాడు. సో ఈ మిషన్కి విజర్డ్ కింగ్ స్పెషల్గా ఆస్తాని సెలెక్ట్ చేస్తాడు. అండ్ దానికి ఆస్తా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. సో ఆస్తాతో పాటు నోయల్ అండ్ లక్ కూడా వెళ్తారు. సో వీళ్ళు ముగ్గురు డంజన్ లోపలికి వెళ్తారు. అండ్ అప్పుడే లక్కి ఒక గ్లో అవుతున్న రాక్ కనిపిస్తుంది. అండ్ దాంతో లక్ ఆ రాక్ని ప్రెస్ చేస్తాడు. అండ్ దాంతో వీళ్ళకి ఒక కొత్త ప్లేస్ దొరుకుతుంది. అండ్ ఈ ప్లేస్ అంతా మ్యాజిక్తో ఫుల్ అయి ఉంటుంది. అండ్ ఈ ప్లేస్లో ట్రాప్స్ కూడా ఉంటాయి. అండ్ లక్ కావాలని ఈ ట్రాప్ని యాక్టివేట్ చేస్తూ ఉంటాడు తనకి మజా వస్తుందని. బట్ దానివల్ల నోయల్ అండ్ ఆస్తా అలసిపోతారు చాలా. అండ్ తర్వాత లక్ తన మ్యాజిక్తో ఎనిమిస్ని ట్రాక్ చేస్తాడు. అండ్ వాళ్ళతో ఫైట్ చేయడానికి ఆస్తా అండ్ నోయల్ని వదిలేసి వెళ్ళిపోతాడు. అండ్ తర్వాత ఒక జైంట్ ప్లాంట్ వచ్చి నోయల్ అండ్ ఆస్తా మీద అటాక్ వేస్తుంది. అండ్ వీళ్ళిద్దరిని మింగైపోతుంది. బట్ అప్పుడే యూనో వచ్చి ఆస్తా అండ్ నోయల్ని సేవ్ చేశాడు. సో ఈ మిషన్కి గోల్డెన్ డాన్ మెంబర్స్ కూడా వస్తారు. అండ్ దాంతో యూనోతో పాటు క్లౌజ్ అండ్ మిమోసా కూడా ఉంటారు. అండ్ 14th ఎపిసోడ్ కూడా ఎండ్ అయిపోతుంది గాయస్. సో 14th ఎపిసోడ్ ఎండ్ అయిన దగ్గర 15th ఎపిసోడ్ స్టార్ట్ అవుతుంది. అండ్ వీళ్ళందరూ ఒకరికొకరు ఇంటర్వ్యూ చేసుకుంటారు. అండ్ మనకి తెలుస్తుంది మిమోసా అండ్ నోయల్ కజిన్స్ అని. అండ్ క్లౌజ్కి ఆస్తా నచ్చడు, ఎందుకంటే ఆస్తా దగ్గర ఎలాంటి మ్యాజిక్ పవర్ లేదు కాబట్టి. అండ్ క్లౌజ్ ఆస్తాని ఎక్కిరిస్తాడు. అండ్ దాంతో ఆస్తా అండ్ క్లౌజ్ ఆర్గ్యూ చేసుకుంటారు. తర్వాత యూనో టీమ్ ట్రెజర్ని వెతకడానికి వెళ్ళిపోతారు. అండ్ దాంతో ఆస్తా అండ్ నోయల్ కూడా ట్రెజర్ని వెతకడం స్టార్ట్ చేస్తారు. అండ్ వేరే సైడ్ మనం లక్ని చేసాం. అండ్ లక్ ఎనిమిస్ని ఫైండ్ చేసి డిఫీట్ చేస్తాడు. సో ఎనిమిస్ అందరూ డైమండ్ కింద నుంచి వచ్చారు. అండ్ ఎనిమిస్ అందరికి ఒక లీడర్ ఉంటాడు, అతని పేరు లోటస్. అండ్ లోటస్ యొక్క స్ట్రాంగెస్ట్ మెజిషియన్. ఇది తెలియక లక్ లోటస్ మీద అటాక్ చేశాడు. అండ్ వీళ్ళిద్దరి మధ్య ఫైట్ స్టార్ట్ అవుతుంది. సో లోటస్ లక్ అటాక్ని డాచ్ చేస్తుంటాడు, బట్ మళ్ళీ తిరిగి అటాక్ చేయడు. బట్ సడన్గా లక్ బాడీ తనకి రెస్పాండ్ అవ్వడం ఆగిపోతుంది. ఎందుకంటే లోటస్ తన మ్యాజిక్తో ఒక బ్లాక్ స్మోక్ రిలీజ్ చేస్తూ ఉంటాడు. అండ్ అది లక్ పీల్చడం వల్ల తన బాడీ తనకి రెస్పాండ్ అవ్వడం ఆగిపోతుంది. అండ్ వేరే సైడ్ మనం యూనో టీమ్ని చూస్తాం. అండ్ వాళ్ళకి ట్రెజర్ రూమ్ దొరుకుతుంది. అండ్ వాళ్ళ డోర్ని ఓపెన్ చేయబోతూ ఉంటారు. బట్ అప్పుడే ఎవరు వచ్చి మిమోసా మీద అటాక్ చేస్తారు. అండ్ వేరే సైడ్ లక్ బ్లాక్ స్మోక్ నుంచి ఎస్కేప్ అయ్యి లోటస్ మీద మళ్ళీ అటాక్ చేస్తుంది. అండ్ మళ్ళీ లక్ అండ్ లోటస్ ఫైట్ కంటిన్యూ అవుతుంది. అండ్ వేరే సైడ్ మిమోసా తన హీలింగ్ పవర్స్ యూజ్ చేసి తన ఇంజరీస్ హీల్ చేసుకుంటూ ఉంటుంది. అండ్ ఒక బాయ్ వచ్చి యూనో అండ్ క్లౌజ్ మీద అటాక్ చేస్తాడు. అండ్ దాంతో క్లౌజ్కి ఇంజరీ అవుతుంది. సో ఈ బాయ్ కూడా డైమండ్ కింద నుంచి వచ్చాడు. అండ్ వేరే సైడ్ ఆస్తా లక్కి హెల్ప్ చేయడానికి వెళ్తాడు ఫైట్లో. బట్ ఆయన లక్ తన ఓన్గా ఫైట్ చేస్తుంటాడు. ఎందుకంటే చిన్నప్పుడు లక్ వాళ్ళ మామ్కి ప్రామిస్ చేస్తాడు తను అన్ని ఫైట్స్ తన ఓన్గా ఫైట్ చేసి విన్ అవుతాడని. బట్ ఆయన ఆస్తా లక్కి హెల్ప్ చేస్తూ ఉంటాడు. దాంతో లక్ రియలైజ్ అవుతాడు తను ఒక్కడే కాదు, తనకి ఫ్రెండ్స్ ఉన్నారు అండ్ వాళ్ళ మీద డిపెండ్ అవ్వచ్చు అని అనుకుంటాడు. అండ్ దాంతో లక్ అండ్ ఆస్తా కలిపి ఫైట్ చేస్తారు. బట్ అప్పుడే లోటస్ ఎక్కువ బ్లాక్ స్మోక్ రిలీజ్ చేస్తాడు. అండ్ దాంతో వీళ్ళు ముగ్గురు వీక్ అయిపోతారు. అండ్ అప్పుడే వీళ్ళు ముగ్గురు కలిపి ప్లాన్ వేసి లోటస్ మీద అటాక్ చేస్తారు. అండ్ వేరే సైడ్ ఆ బాయ్ యూనో మీద కంటిన్యూస్గా అటాక్ చేస్తుంటాడు. అండ్ దాంతో యూనో చాలా అలసిపోతాడు. అండ్ 16th ఎపిసోడ్ ఎండ్ అయిపోతుంది గాయస్. సో 17th ఎపిసోడ్లో మనం లోటస్ని చూస్తాం. అండ్ వీళ్ళ ముగ్గురి అటాక్ వల్ల లోటస్కి ఇంజరీస్ అవుతాయి. అండ్ దాంతో లోటస్ వీళ్ళ ముగ్గురు నుంచి తప్పించుకోవడానికి పారిపోతాడు.
అండ్ దాంతో వీళ్ళు లోటస్ని వదిలేసి ట్రెజర్ రూమ్ వైపు బయలుదేరుతారు. అండ్ వేరే సైడ్ ఆ బాయ్తో ఓడిపోతూ ఉంటాడు. సో ఆ బాయ్ ఫోర్ హెడ్ మీద ఒక స్టోన్ ఉంటుంది అండ్ క్లౌడ్స్కి ఆ స్టోన్ గురించి తెలుసు. సో డైమండ్ కింగ్డమ్లో ఆర్టిఫిషియల్ మ్యాజిక్ని క్రియేట్ చేస్తున్నారు, అదే మ్యాజిక్ స్టోన్స్. ఈ మ్యాజిక్ స్టోన్స్ని డైమండ్ కింగ్డమ్లో ఉన్న పిల్లలందరికీ పెడతారు అండ్ వాళ్ళకి ఒకరికొకరితో ఫైట్ చేపిస్తారు అంటిల్ వాళ్ళందరూ చనిపోయినంత వరకు. అండ్ ఈ డెత్ మ్యాచ్లో ఒకే ఒకటి సర్వైవ్ అయ్యాడు, అదే ఈ బాయ్. సో యూనో చాలా ట్రై చేశాడు ఆ బాయ్ని డిఫీట్ చేయడానికి, బట్ యూనో మ్యాజిక్కి ఆ బాయ్ మీద ఎలాంటి ఎఫెక్ట్ ఉండదు. బట్ ఆయన ఓడిపోవడానికి ఒప్పుకోడు అండ్ కంటిన్యూస్గా ఆ బాయ్ మీద అటాక్ వేస్తాడు. అండ్ అప్పుడే ఆ బాయ్ మీద అటాక్ వేస్తాడు అండ్ డాజ్ అవ్వలేకపోతాడు. బట్ అప్పుడే ఆస్తా వస్తాడు అండ్ యూనోని ప్రొటెక్ట్ చేస్తాడు. అండ్ దాంతో అందరు షాక్ అయిపోతారు. అండ్ ఆస్తా కంటిన్యూస్గా ఆ బాయ్ మీద అటాక్ వేస్తాడు అండ్ ఈసారి ఆ బాయ్ ఓడిపోతూ ఉంటాడు. అండ్ దాంతో క్లౌడ్ షాక్ అయిపోతాడు, ఎందుకంటే తను ఆ బాయ్ మీద అటాక్ కూడా చేయలేకపోయినాడు. బట్ ఆస్తా ఆ బాయ్ని డిఫీట్ చేయబోతున్నాడు అండ్ క్లౌజ్ ఆస్తా మీద తన ఒపీనియన్ మార్చుకుంటాడు. అండ్ తర్వాత ఆ బాయ్ తన పవర్ అంతా యూజ్ చేసి ఒక ఆర్మర్ లాగా అవుతాడు అండ్ ఆస్తా మీద అటాక్ వేస్తాడు. అండ్ దాంతో ఆస్తా కూడా ఇంజరీస్ అవుతాయి. బట్ ఆయన ఆస్తా ఓడిపోవడానికి ఒప్పుకోడు అండ్ తను కూడా ఆ బాయ్తో ఫైట్ చేసి ఆ బాయ్ని డిఫీట్ చేస్తాడు. అండ్ 17 ఎపిసోడ్ ఎండ్ అయిపోతుంది. సో 17 ఎపిసోడ్ ఎండ్ అయిన దగ్గర 18 ఎపిసోడ్ స్టార్ట్ అవుతుంది. అండ్ క్లౌజ్ ఆ బాయ్ని తన మ్యాజిక్ పవర్తో కట్టేస్తాడు అండ్ తన గ్రిమ్మర్ బుక్ని తీసుకుంటాడు. అండ్ తర్వాత వీళ్ళందరూ ట్రెజర్ రూమ్ డోర్ని ఓపెన్ చేస్తారు. సో లోపల మొత్తం ట్రెజర్ ఉంటుంది అండ్ దాంతో వీళ్ళందరూ ట్రెజర్లో ఆడుకుంటుంటారు. అండ్ అప్పుడు యూనోకి ఒక స్క్రోల్ దొరుకుతుంది అండ్ ఆ స్క్రోల్లో కొన్ని సింబల్స్ ఉంటాయి. అండ్ ఆ స్క్రోల్ని ఓపెన్ చేయగానే గ్రిమ్మర్ బుక్ గ్లో అవుతుంది అండ్ ఆ సింబల్స్ అన్ని మాయమైపోతాయి. అండ్ దాంతో యూనోకి ఏం అర్థం కాదు. అండ్ అప్పుడే ఆ బాయ్ గ్రిమ్మర్ బుక్ క్లౌడ్ చేతిలో నుంచి ఎగురుకొని ఆ బాయ్ దగ్గరికి వెళ్ళిపోతుంది అండ్ ఆ బాయ్ మళ్ళీ లెగుస్తాడు అండ్ వీళ్ళందరి మీద అటాక్ వేస్తాడు. అండ్ దాంతో నోయల్కి ఇంజరీ అవుతుంది అండ్ దాంతో ఆస్తాకి కోపం అవుతుంది అండ్ తను ఆ బాయ్ మీద అటాక్ వేస్తాడు. బట్ ఈసారి ఆస్తా అటాక్ వల్ల ఆ బాయ్ మీద ఎలాంటి ఎఫెక్ట్ ఉండదు అండ్ ఆ బాయ్ ఆస్తా మీద అటాక్ వేస్తాడు. అండ్ దాంతో ఆస్తా ఎగురుకొని ఒక సీక్రెట్ రూమ్ లో పడతాడు. అండ్ మిమోసా నోయల్ని హీల్ చేస్తూ ఉంటుంది. బట్ అప్పుడే ఆ బాయ్ మళ్ళీ నోయల్ మీద అటాక్ చేయడానికి వస్తాడు అండ్ క్లౌజ్ అండ్ లక్ ట్రాప్ అయి ఉంటారు. సో అప్పుడే ఆస్తా లెగుస్తాడు అండ్ నేరో ఆస్తాకి ఒక స్వోర్డ్ చూపిస్తుంది అండ్ దాంతో ఆస్తా ఆ స్వోర్డ్ తీసుకొని ఆ బాయ్ మీద అటాక్ వేస్తాడు. ఈ స్వోర్డ్ అటాక్ వల్ల ఆ బాయ్ కి ఇంజరీ అవుతుంది. బట్ అప్పటికప్పుడే ఆ బాయ్ ఆ ఇంజరీని హీల్ చేసుకుంటాడు అండ్ దాంతో ఆస్తాకి అర్థం కాదు ఆ బాయ్ని ఎలా డిఫీట్ చేయాలో. అండ్ అప్పుడే నోయల్ ఆస్తాతో ఉంటుంది ఆ బాయ్ని త్వరగా డిఫీట్ చేయని. అండ్ దాంతో నోయల్ మ్యాజిక్ పవర్ ఆ స్పోర్ట్ లెక్క వచ్చేస్తుంది అండ్ ఆస్తా మళ్ళీ ఆ బాయ్ని డిఫీట్ చేస్తాడు స్పోర్ట్తో. అండ్ దాంతో అందరూ షాక్ అయిపోతారు. బట్ అప్పుడే ఆస్తా రియలైజ్ అవుతాడు ఆ బాయ్ అటాక్ వల్ల ఒక డైమండ్ ముక్క తనని గుచ్చుకుంది అండ్ దాంతో